మంచిది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మనం మహిమపరిచే విషయంలో ఆయన మహిమా స్వరూపి, ఆయన మహిమ గలవాడు కాబట్టి, ఆయన మన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనం మహిమపరచాలని, ఆయన విడిపించే దేవుడు కాబట్టి మహిమపరచాలని, ఆయన మహిమ గలవాడు కాబట్టి ఆయన మహిమపరచాలని, దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన దేవత్వమును వచ్చిన విషయాలు బట్టి మనం ఆయన అదృశ్య లక్షణాలను బట్టి, నిత్య శక్తిని బట్టి, దేవత్వను అక్షయతను బట్టి మనం ఆయనను మహిమపరచాలని లేఖనాల ద్వారా చూస్తున్నాం. ఎందుకు మహిమపరచాలి అంటే ఆయన ఎలా మహిమ పొందుకుంటాడంటే లేఖనాల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 15:8 ఆయన మాట్లాడుతూ ఆత్మీయంగా ఫలించిన దేవుని మహిమపరచడం. రెండవది ఇర్మీయా గ్రంథం 13:16 మహిమ కలవాడు కాబట్టి మరి మీరు ఆయన ప్రియమైన వారు కాబట్టి ఆయన మనం చేసే వలన మనం దేవుని ఎప్పుడైతే దేవుడు మహిమ తెచ్చుకుంటాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లలు. ఆ తర్వాత కీర్తన గ్రంథంలో 20:23 కూడా 22-23 కూడా యెహోవాను స్తుతించుట వలన మనం ఆయనను మహిమపరచగలుగుతాం. 50:23 కూడా ఆయన యెహోవా మీరు దేవునికి స్తుతియాగం అర్పించినప్పుడు ఆయన నన్ను మహిమపరుస్తున్నాడని లేఖనం తెలియజేస్తున్న పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, స్తుతియాగం అర్పిస్తామో, స్తుతులు మహిమలు ఆయన స్తోత్రాలు చెల్లిస్తాము, మనం ఆయనను కీర్తించినట్లని మహిమపరిచినట్లని అర్థం. మనుషులు మత్తయి సువార్త 5:16 కూడా ఆయన మాట్లాడుతూ మనుషులు మీ సత్క్రియలను చూచి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. అంటే మనం చేసే క్రియల ద్వారా కూడా దేవుడు మనం చూస్తున్నాం ప్రియులరా. రోమపత్రిక 15:5-7 వరకు కూడా పరిశుద్ధ ఆత్మను తెలియజేసినటువంటి మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 15:5-7 ఇలా చూస్తే మీరు ఏకభావం గలవారు ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనసు కలిగిన వారై ఉన్నట్లు ఓర్పునకు ఆదరణకర్త దేవుడు మీకు అనుగ్రహించునుగా. అంటే ప్రియమైన వల్ల మనం ఏక మనసు కలిగి ఉంటే మనము దేవుని మహిమపరుస్తున్నామని, దేవునికి మహిమ వస్తుందని దేవుని లేఖనాలు తెలియజేస్తున్న పిల్లలు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం గమనిస్తే పిల్లలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడు. మనం ఎప్పుడైతే జారత్వములకు పాపానికి దూరంగా ఉంటామో పిల్లల, మన దేహములతో దేవుని మహిమపరుస్తుంటాము. మీరు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది కనుక మీరు ఎరుగురా. మీరు మీ సొత్తుకారు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడు అంటున్నాడు పిల్లలు. ఈ రీతిగా మనం జీవించినప్పుడు దేహము జారత్వం నిమిత్తం కాదండి, ప్రభు నిమిత్తమే అని మనం ఎరిగినప్పుడు అలాగా జారత్వమునకు పాపానికి దూరంగా తిండిపోతాను మరి వీటన్నిటికి దూరంగా ఉన్నప్పుడు ప్రియులరా మనము దేవుని మహిమపరుస్తున్నామని దేవుడు మహిమ తెచ్చుకుంటాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ రీతిగా మనం ఫలించుట వలన దేవునికి మహిమ, మనం దేవునిని కొనియాడినందువలన దేవునికి మహిమ, మనము మరి మంచి సత్క్రియలు చేస్తున్నందువలన దేవునికి మహిమ, దేవుని స్తుతియాగం అర్పిస్తున్న దేవుని మహిమ దొరుకుతుంది. 5:16 కూడా సత్క్రియలు చేసినప్పుడు దేవుని మహిమపరచబడతాడు. మనం ఐక్యత కలిగి క్రీస్తునందు ఉన్నప్పుడు మనం దేవుడు మహిమ పొందుకుంటాం, మహిమ వస్తుంది ప్రియులరా. 6:23 కూడా మనం సమర్పిస్తున్నటువంటి సమర్పణ మన దేహం ప్రాణాత్మలను
కానుకలను ఇవి దేవునికి సమర్పిస్తున్నప్పుడు ఆయన మహిమ తెచ్చుకుంటాడని దేవుని వాక్యం భాగం ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మహిమ ఎలా మనం ఆయనను మహిమపరచాలి, ఎందుకు మహిమపరచాలి, మనం ఎలా మహిమపరచాలంటే ఇలాగా మనము ఇలా ఉంటే మనం దేవునికి మహిమను ఆరోపిస్తాం, దేవునికి మహిమ దొరుకుతుంది, దేవునికి మహిమ లభిస్తుందని లేఖనం ద్వారా చూస్తున్నాం పిల్లరా. ఇంకా మనం గమనిస్తే ఆయన ఎవరైతే ఆయనను మహిమపరచులో వారికి మరి వచ్చేటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. అపోస్తలుల కార్యం 12:21లో ఉదయాన హేరోదు తండ్రి మరి ఆ పీట మీద కూర్చొని అక్కడ ప్రసంగం చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు వారిని కొనియాడారు. అలాంటి సమయంలో హేరోదట దేవుని మహిమపరచినందువలన అతడు పురుగులు బరి చనిపోయిన లేఖనం ఉంది. ఎప్పుడైతే మనం దేవుని మహిమపరచము అంటే మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, మనకిచ్చిన అధికారాన్ని బట్టి, మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి మనం దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. హేరోదు రాజుగా ఉన్నాడు, రాజు దేవుడే రాజుగా చేశాడు. అతనికి చక్కటి స్వరము, మంచిగా స్పీచ్ ఇచ్చే స్వరం ఇచ్చాడు. అయితే అతను దేవుని మహిమపరచినందువలన అతడు చనిపోయినట్లుగా శాపగ్రస్తుడు మరణం పొందుకున్నాడు. అలాగే మోషే ఆహారంలో నిర్గమకాండం సంఖ్యాకాండం 20:12లో కూడా మరి నీటి విషయంలో దేవుడు చెప్పిన మాట ఆ ప్రాంతంలో మరి ప్రజలందరికీ నీళ్లు లేని పరిస్థితిలో వాళ్ళు సనిగినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆ బండతో మాట్లాడమంటే ఆ బండ మరి మోషే అహరోనులు ఏం చేశారంటే ఆ బండతో మాట్లాడమంటే బండను 2 సార్లు కొట్టాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ఎదుట నన్ను సన్మానించకుండా నన్ను అవమానపరిచారని వారికి శాపాన్ని కలుగు చేశాడు ప్రియులరా. ఆ రీతిగానే ప్రభునందు ప్రియులరా. కాబట్టి దేవుని ప్రజల ఎదుట మాట్లాడమన్నాడు, బండతో మాట్లాడకుండా బండను కొట్టాడు ప్రియులరా. కాబట్టి శాపగ్రస్తులయ్యారు మోషే అహరోను. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమపరచలేకపోయారు. ప్రజల ముందు మనం దేవుని మహిమపరచాలి. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఆయన మహిమపరచాలి. అదిగానే మరలా ప్రియులారా గమనించినట్లయితే మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు పొరపాటున మందసాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. జారి పడుతున్న మందసాన్ని మరి పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రియులారా ఆ దేవునిని మహిమపరచినందులో చనిపోయినట్లుగా దేవుని మహిమను గుర్తించినందువలన ప్రియులారా చనిపోయినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. అదే రీతిగా నిర్గమకాండము మరి ఇర్మియా గ్రంథం 13, 16, 17లో కూడా మనకు వస్తున్నటువంటి ఆ చీకటి తగులు కొండలకు మీ కాళ్ళు తగలకు మునిపే అంటాడు ప్రియులు. ఇర్మియా గ్రంథం 13:15 చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులుకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు. అయినను మీరు ఆ మాట విననలా మీ గర్వను బట్టి నేను చాటును ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయొచ్చు, కన్నీళ్లు విడుచుచుండును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా గమనించండి, ప్రజలు కొనియాడనందువలన వారికి శ్రమ వస్తున్నట్లుగా దేవుని వాక్య భాగాలు కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఒక మంచిది ప్రియులారా, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 25-38 వచనాలు మనం చూస్తే ఇక్కడ ప్రియులారా అబీగయలు తన దాసునితో మాట్లాడినట్లుగా లేఖనం ద్వారా చూస్తున్నాం. నాబాలు భార్య పేరు అబీగయలు, ఆ స్త్రీ సుబుద్ధి గల రూపవశేయుడు. ప్రియులారా మన ఈ విషయం మనకు అవగాహన ఉన్నది. దావీదు మరి అరణ్యానికి పారిపోయినప్పుడు, తన కుమారుడు తరుగుతున్నప్పుడు అరణ్యానికి పారిపోయినప్పుడు ప్రియులారా మరి అరణ్యంలో నాబాలు యొక్క గొర్రెలను ఏ ఆపద రాకుండా తన చుట్టూ దావీదుతో ఉన్నటువంటి వారందరూ కాపాడినట్లుగా లేఖనం. ఇతను మరి గొర్రెబొచ్చు చేస్తూ మరి గొర్రెబొచ్చు కత్తిరిస్తూ ఉన్నాడంట. ఆ సమయంలో ప్రియులారా
ఫంక్షన్ చేస్తూ ఉంటే తాను సేవకులను పంపించి, నీ దాసుడైన దావీదు నీకు ఉపకారం చేశాను, నాకు కూడా ఉపకారం చేయమని తన సేవకులను పంపిస్తే, దావీదును ద్వేషించినవాడు, తన సేవకులను దూషించినవాడు కాబట్టి, ప్రియులారా, మేలు చేయలేదు కాబట్టి, మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నాడు కాబట్టి, ప్రియులారా, సత్క్రియలు చేస్తే దేవుని మహిమపరిచినట్టు. ఇక్కడ మహిమపరచలేదు కాబట్టి ప్రియులారా, నాతో మరి మరొకటి వాడైనటువంటి నాబాలును దేవుడు మొత్తినప్పుడు అతడు చనిపోయినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులారా. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి క్రొత్త బండి మీద మరి అబినదాబు యొక్క ఇంటిలోంచి, గిబియోనులోని అబినదాబు యొక్క ఇంటిలోంచి తీసుకొని రావటానికి మరి దావీదు నాట్యం చేస్తూ ఆ బండి నడిపిస్తున్న సమయంలో ఆ బండినట ఉజ్జాను ఈ వైపున ఆ వైపున ఒకటి ఉండి మరి తోలుతూ ఉన్న సమయంలో అబినదాబు కుమారులకు ఉజ్జాయు అహ్యూయు ఆ కొత్త బండిని తోలిరి. అయితే ప్రియులారా, బండి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారిన ఉజ్జా చేయి చాపి దేవుని మనస్సును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలో అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం యుద్ధపడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలము ఫెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టిను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసం నా యొద్ద ఎలాగుండు అనుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసం దావీదు పురములో తన యొద్దకు తెప్పించుకొనొల్లక గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఉజ్జా కూడా దేవుని మహిమపరిచినందువలన, దేవుని యొక్క పరిశుద్ధతను గౌరవించినందువలన చనిపోయినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే దేవుని మహిమపరచులో తద్వారా శాపగ్రస్తులయ్యారని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మహిమపరచాలి. ఉజ్జియా కూడా మనం గమనిస్తే ప్రియులరా, రాజుల గ్రంథంలో కూడా ఉజ్జియా విషయంలో కూడా మనం గమనిస్తే ప్రియులరా, మరి రాచపుండు వచ్చినప్పుడు మరి దేవుడు మరలా బాగు చేసినప్పుడు దేవుని మహిమపరచకుండా తన స్నేహితులు అయినటువంటి బబులోను రాజుకు సంబంధించినటువంటి కొందరు ప్రతినిధులు వస్తే వారికి దేవునిని మహిమపరచకుండా తనకున్నటువంటి సమస్తాన్ని చూపించి కృతజ్ఞత లేనందువలన ప్రియులరా అతను మరలా శాపగ్రస్తుడైనట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని మహిమపరచిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా, సాక్ష్యం ఇవ్వకపోయినా మనం దేవుని మహిమపరచున్నట్లే ప్రియులరా, తద్వారా శాపగ్రస్తులం అవుతామని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియులరా. ప్రియులరా, ఎప్పుడైతే మనం దేవుని మహిమపరచమో, దేవుని ఆజ్ఞలు గైకొనం, అప్పుడు దేవుడు తన శిక్షలు పంపిస్తాడు. న్యాయాధిపతులు 16:20లో మరి సంసోనును మరి దేవుని మహిమపరచడం, దేవుని కొరకు జీవించినందువల్ల ప్రియులరా దేవుడు ఎడబాసాడంట. అదే రీతిగా 28:6 యెషయా గ్రంథంలో కూడా మనం దేవుని మాట విన్నందువల్ల మనకు తీర్పు తెచ్చే ఆత్మగా ఉంటాడంట. దినవృత్తాంతాలు కూడా 30:7 వచ్చిన కూడా వినాశంనకు మనను దేవుని మాట వినందున దేవునిని గణపరచినందుకు దేవుని వినాశంనకు అప్పచెప్తాడని లేఖనాలు చూస్తున్నాం. 81:12 కీర్తనలో కూడా వారు దేవుని మహిమపరచినందువల్ల హృదయ కాఠిన్యమునకు వారిని అప్పచెప్తాడంట. సామెతలు 1:28లో ఆయన పిలిచినప్పుడు వారు వినలేదు కాబట్టి ఆపద వచ్చినప్పుడు వారు చూసి నవ్వుతాడంట. వాడు ఎంత మొరపెట్టినా వారిని మొరను ఆలకించునని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు మనం వినకపోయినా దేవుని మహిమపరచినట్లే మనం